విప్పితే ఒక సమస్య, విప్పకపోతే మరో సమస్య. పవన్ కళ్యాణ్ పరిస్థితి పాపం అనేదాకా పోయింది వ్యవహారం. బాలకృష్ణ జస్ట్ అలా అంటించాడు అంతే, అది కూటమి పెద్దలకు అంటుకుంది. ఆయన అలా అనేసి వెళ్ళిపోయాడు, తిప్పలు పడుతుంది మాత్రం చంద్రబాబు పవన్లే అని చెప్పాలి. అసలు మొదలుపెట్టిన కామినేని శ్రీనివాస్ కూడా తల్లడిల్లిపోతున్నాడు, ఎలా తప్పించుకోవాలో తెలియక. చిరంజీవి మాత్రం ఓ లెటర్ రాసేసి తాంబూలమిచ్చా చూసుకోండి అన్నట్లుగా ఉండిపోయాడు. చిరంజీవిని బాలయ్య అంత మాట అంటాడా అనే చర్చ గట్టిగానే నడుస్తోంది. ఒకటి మాత్రం క్లియర్ కట్, మన ప్రభుత్వం ఉండగా, నేను ఉండగా ఇండస్ట్రీలో చిరంజీవికి ఏంటి ప్రియారిటీ అనేదే బాలకృష్ణ బాధలా కనిపిస్తోంది. అందుకే అందరూ సీరియస్గా తీసుకున్నారు. కాపుల్లోనూ జనసేన వర్గీయుల్లోనూ ఈ విషయంలో హాట్గా నడుస్తోంది. అసలు బాలయ్య అలా మాట్లాడుతుంటే అక్కడే ఉన్న చంద్రబాబు ఎందుకు ఆపలేదు? ఎవరో బాలకృష్ణకు చెప్పలేరా, అడగలేరా అంటూ నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. జగన్ను సైకో అనడంతో వైసీపీ వాళ్ళంతా రోడ్డెక్కారు. వరసబెట్టి నేతలంతా బాలయ్యపై ఫైర్ అయ్యారు. పవన్ ఇప్పుడెందుకు మాట్లాడరు అంటూ డైలాగ్ వేసి జనసేనను ఇరుకున పడేశారు. దీంతో ఇప్పుడు చర్చ అంతా ఇదే నడుస్తోంది. పవన్కు జ్వరం వచ్చిందని చంద్రబాబు వెళ్ళటం, వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగున్నట్లు కలరింగ్ ఇవ్వటం చూసి ఇంకా అనుమానాలు పెరిగిపోయాయి. బాలయ్య ఎపిసోడ్ కవర్ చేయటానికే ఇలా చేస్తున్నారా? రేపో మాపో చిరంజీవిని కూడా చంద్రబాబు కలుస్తారంటున్నారు. అంటే బాలయ్యను ఏమీ అనలేదు, కానీ చిరంజీవి పవన్ను మాత్రం ఏమీ మాట్లాడకుండా మేనేజ్ చేయాలని చూస్తున్నారనే చర్చ ఇప్పుడు గట్టిగానే నడుస్తోంది. ఇక్కడే ఇంకో తిరకాసు కూడా ఉంది. చిరంజీవిని జగన్ అవమానించారని పవన్ చాలా డైలాగులు వదిలారు. ఎన్నికలకు ముందు ఇది కూడా హాట్ టాపిక్, దాని ప్రభావం కూడా పడింది. ఇప్పుడు చిరంజీవి అలాంటిదేమీ లేదన్నారు. అంటే పవన్ అబద్ధం చెప్తున్నట్లా, చిరంజీవి అబద్ధం చెప్తున్నట్లా? ఎవరు తేల్చాలిది? దీనికి ఫుల్ స్టాప్ పడాలంటే చిరంజీవి ఓపెన్గా జగన్ సరిగా వ్యవహరించలేదు అని చెప్పాలి, లేదా పవన్ బయటకొచ్చి బాలకృష్ణ అలా మాట్లాడటం సరికాదని చెప్పాలి, లేదా చంద్రబాబు ఇలాంటివి జరగకూడదనైనా కూడా చెప్పాలి. ఏమీ మాట్లాడకపోతే మాత్రం కూటమి బ్యాడ్ అయిపోవటం ఖాయం. ఓ పక్క టీడీపీ వాళ్ళు జనసేన క్యాడర్ను టార్గెట్ చేస్తున్నారని, మరోవైపు పెద్దల వ్యవహారాల్లో కూడా ఇలాగే చేస్తున్నారని, టీడీపీ మంత్రులు కూడా సహకరించడం లేదు అనే చర్చ ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో అది ఇంకా రైజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది. మరో 15 ఏళ్లు కూటమి అనే మాటే జనసేన వాళ్లకు నచ్చడం లేదు. పోనీ వ్యూహాత్మకంగా తెలివిగా పవన్ అలా అంటున్నారు అనుకున్నా, ఇలాంటివి జరిగినప్పుడైనా సరిగా స్పందించాలి కదా అని కాస్త ఘాటుగానే కాపులు, జనసేన క్యాడర్ కలిసికట్టుగా నిలదీస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు.